హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం రాష్ట్ర భాష పేపర్ 1 పద్య భాగంలో నుంచి 6th లెసన్ భారత్ కి నారీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 19లో ఉంది. సో లెట్ స్టార్ట్ విత్ ఇట్. భారత్ కి నారీ, ఉమెన్ ఆఫ్ ఇండియా అనే ఈ పోయిటరీని రాసింది చాంద్ మద్రాసి. సో లెట్ స్టార్ట్ విత్ कवि परिचय. इस कविता के रचयिता चांद मद्रासी है. सो द ऑथर ऑफ दिस पोएट्री भारत की नारी चांद मद्रासी. आपका जन्म उत्तर प्रदेश में सन 1922 में हुआ. సో ఈయన 1922లో ఉత్తరప్రదేశ్లో పుట్టారు. आप दक्षिण भारत हिंदी प्रचार सभा के पुराने प्रचारक है. సో ఈయన దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ, ఇప్పుడు మనం ఏవైతే ఎగ్జామ్స్ రాస్తున్నామో గాంధీజీ స్థాపించిన ఈ ఆర్గనైజేషన్కి క్యాంపియన్గా కూడా పనిచేశారు. ఆప్నే జోర్దార్ సాప్తాహిక్, నిర్మలా మాసిక్, अंकन त्रैमासिक आदि పత్రికాओं का సంపాదన కియా. సో ఈయన జోర్దాసి అనే ఒక వీక్లీని, నిర్మల అనే ఒక మంత్లీని, అలాగే అంకన్ అనే క్వార్టర్లీ 3 monthsకి ఒకసారి వచ్చే మ్యాగజైన్స్ని ఈయన ఎడిటర్గా వర్క్ చేశారు. आप सन 1978 को స్వర్గ సిదారే, ఈయన 1978లో చనిపోయారు. इस कविता में कवि भारत की नारी की महानता के बारे में कहते हैं. సో ఈ లెసన్లో పోయెట్ ఇండియన్ ఉమెన్ యొక్క గ్రేట్నెస్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ కవిత భారత్ की नारी. आदिकाल से पूजित आई इस धरती पर नारी, जब जब की इतिहास टटोला नर से पल्हाड़ भारी. సో ఫ్రమ్ ద ఏన్షియంట్ టైమ్స్ మన ఇండియాలో ఆడవాళ్ళని పూజించడం అనేది చాలా సర్వసాధారణం. భూమాత అంటాం. సో భూమికి కూడా ఎంతో గౌరవంగా మనం ఆడవాళ్ళతో సమానంగా పూజిస్తాం. అలాంటి మన హిస్టరీలో ఎంతోమంది మగవాళ్ళు ఆడవాళ్ళని అణిచివేయాలని చూశారు. కానీ వాళ్ళందరినీ ఎదురిస్తూ ఆడవాళ్ళది పై చేయగా నిలిచింది. ఎవరైతే అణిచేయాలని చూశారో వాళ్ళని ఎదిరించింది తప్ప తనకి సపోర్ట్ చేసిన మగవాళ్ళని కానీ తనతో ఉన్న వాళ్ళని కానీ ఎప్పుడూ ఎదిరించలేదు. అణచివేయాలని చూసిన ఆడవాళ్ళని ఎవరైతే మగవాళ్ళు ఉంటారో అలాంటి మగవాళ్ళని మాత్రమే ఎదిరించింది స్త్రీ. विधि ने सब कोमल तत्वों से जिसका अंग बनाया, सुंदरता के सार भाग में जिसका रूप सजाया, ममता दया और करुणा का रस ढाला जिसके तन में, उसी विधाता से साहस बल भरा अपरिमित मन में, देवताओं की सत्ता भी जिसके सम्मुख आकर हारी. సో విధి అంటే ఫార్చ్యూన్, తలరాత. అలాంటి తలరాత ఎలాంటి వాళ్ళకి ఉంది అంటే కోమలమైన ప్రతి అంగం కలిగిన ఒక స్త్రీ తలరాత ఎలా ఉంటుంది, ఆ దేవుడు ఎలా మలిచాడు, ఎంతో అద్భుతంగా ఎంతో సుందరంగా దాన్ని అందంగా మలిచాడనమాట. అలాంటి మలిచిన ఆ రూపంలో మమత లవ్, దయ కైండ్నెస్, కరుణ కంపాషన్ అనే ఎన్నో గుణాలను ఫిల్ చేశాడు. అంతేకాకుండా సాహస్ కరేజ్, బల్ స్ట్రెంగ్త్, ఇవన్నిటిని కూడా అపరిమిత మన్ ఎంతో అద్భుతంగా ఆలోచించే తన మానసిక ఎదుగుదలని కూడా స్త్రీకి ఇచ్చాడు ఆ దేవుడు. ఇంకా చెప్పాలి అంటే ఎవ్వరు ఎదురొచ్చినా సరే సత్తా, ఆ పవర్, ఎవరన్నా ఆవిడకి ఎదురొచ్చినా వాళ్ళ ముందు ధీటుగా నిలబడే పవర్ని కూడా ఆ దేవుడు స్త్రీకి ఇచ్చాడు అని చెప్తున్నారు మన కవి. నెక్స్ట్. जब अबोध नरपीड़ रूधन कर इस धरती पर आया, तब नारी ने ही कर दी थी उसकी कंचन काया. उसके सुख बलिदान किए थे जिसके नर के ऊपर, अपने पैरों खड़ा किया था इस नर को धरती पर, जिस आंचल में हरिहर ब्रह्मा केले बर किलकारी.
సో ఇంకా ఏమని చెప్తున్నారు, ఎంత గొప్ప శరీరాన్ని ఆ దేవుడు స్త్రీకి ఇచ్చాడు అంటే ఆ శరీరంలోనే ఒక ఇన్నోసెంట్ హ్యూమన్, అబోధక్ నరపీడా, ఇన్నోసెంట్ హ్యూమన్ రోదన్కర్ ఇస్ ధరతీ పర్ ఆయా, ఏడుస్తూ ఈ భూమి మీదకి వస్తుంటాడనమాట. అలాంటి స్త్రీ ఆ మగవాడి యొక్క లేదా ఆ బిడ్డ యొక్క శరీరాన్ని కాంచన్ కాయ, కవచంలాగా మారుస్తుంది, కంచు కవచంలాగా మారుస్తుంది. తన యొక్క సుఖాలని అలాగే తన యొక్క శరీరం యొక్క ఆ పెయిన్ని అన్నిటిని భరిస్తూ తన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ తన బిడ్డని తను పెంచుతుంది. అలాగే తన కాళ్ళ మీద కూడా తను నిలబడాలి అని ఆశపడుతుంది. ఏ అంచుల్లో ఏ ఏరియాలో అయితే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆడారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రతి మగవాడికి కూడా ఆ సంతోషాన్ని ప్రేమని పంచుతూ నవ్వులు చిందించేలాగా చేస్తుంది స్త్రీ. प्रथम पुरुष को दिया जागरण मंत्र इस नारी ने, रवि की गति को रोक दिया था एक इसी नारी ने, असुरों से रक्षा करने को यही नारी उठधाई, इसने ही आ भस्मासुर से शिव की जान बचाई, अवतारिण नामों में आती नर से पहले नारी. సో ఇంకా ఏమని చెప్తున్నారు కవి, ప్రథమ పురుషుకో దియా జాగరణ మంత్ ఇసి నారీనే, మన గాయత్రి మంత్రం ఓం భూర్భువత్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సో ఈ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో ఇదే మొట్టమొదటి మంత్రం అన్నమాట. సో ఇలాంటి ఒక మొట్టమొదటి మంత్రాన్ని ఇచ్చినది నారి, ఒక స్త్రీ గాయత్రీ దేవి. అలాగే రవికి గతికో రోక్ దియా థా ఏక్ ఇసి నారీనే, ఆంజనేయ స్వామి తల్లి అంజనాదేవి. ఎప్పుడైతే సూర్యుడి వల్ల గాయపడిన ఆంజనేయ స్వామి స్పృహ కోల్పోతారో అప్పుడు అంజనాదేవి ఈ భూమండలాన్ని మొత్తం గతిని కూడా ఆపేసిందనమాట, ఆ సూర్యుడు లేకుండా చేసింది. అలాగే असुरों से रक्षा करने की यही नारी उठधाई, ఇంకా పరాశక్తి పార్వతీదేవి ఈ అసురులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేయడానికి ఆది పరాశక్తి రూపమెత్తింది. इसने ही आ भस्मासुर से शिव की जान बचाई, సాక్షాత్ ఆ విష్ణుమూర్తి కూడా ఒక స్త్రీ రూపం మోహిని రూపం ఎత్తి వచ్చి భస్మాసురుడి నుంచి శివుణ్ణి కాపాడాడు. అవతారీ నామోంసే ఆతి నర్సే పెహలే నారీ. ఇంకా చెప్పాలంటే మనం మంత్రాలు చదివేటప్పుడు నామాలు తలుచుకునేటప్పుడు శివ పార్వతులు, సీతారాములు, రాధాకృష్ణులు అంటూ స్త్రీని మొట్టమొదటిగా తలుచుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వన్, वीरों ने निर्माण इसी नारी के बल से पाया, पुरुषों के अत्यान मार्ग में अपना हाथ बढ़ाया, लिया कुपर्द से कींच सुपर्द पर दे प्रताड़ना नर को, रहकर नर के साथ मिलती नारी ही ईश्वर को, यह तन भी मिट्टी बन जाता छुट जाए जब नर नारी. సో ఇంకా చెప్పాలి అంటే ఎంతోమంది వీరులను తయారయ్యేలా చేసింది వీర్ శివాజీ తల్లి జిజియాబాయి షాజీ భోన్స్లే. అదే కాకుండా ప్రతి ఒక్క పురుషుడి వెనకాల స్త్రీ నిలబడడం వల్ల, తను తన పనులు చేసుకోవడం వల్ల, యుద్ధం చేయడం వల్ల ఈవిడ ఇంటిని రాజ్యాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఎవరైనా ఒక పురుషుడు, అతను తండ్రి కానివ్వండి, కొడుకు కానివ్వండి, లేదా భర్త కానివ్వండి, రాంగ్ వేలో వెళ్తుంటే వాళ్ళని రైట్ వేలో కరెక్ట్ చేయడానికి ఎంతో ప్రయత్నించేది. ఇలాగా ఆఖరికి మన శరీరం ఏదైతే ఉందో అది మట్టిలో కలిసిపోయేంత వరకు కూడా ప్రతి పురుషుడికి స్త్రీ యొక్క అవసరం ఎంతో ఉంటుంది. ప్రతి అడుగులోనూ స్త్రీ పాత్ర ఉంటుంది అని కవి చెప్తున్నారు. नारी ने अपने हाथों में जब तलवार उठाई, उसकी शक्ति देखकर दुर्ग से आरी सेनों घबराई, अब भी गूंज रही कानों में बीजापुर की रानी, सन 57 में छाई थी झांसी की मर्दानी, नर के हर कामों में खदा देती आई नारी.
ఎప్పుడైతే ఒక స్త్రీ కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్తుందో ఆవిడికి అపోనెంట్గా ఉన్నవాడు ఎంత బలవంతుడైనా సరే ఒక్కసారి స్త్రీ గనక తెగించి యుద్ధం చెయ్యాలి అనుకుంటే ఆవిడ యొక్క ధైర్యాన్ని చూసి గజగజలాడిన చరిత్రలు ఎన్నో కూడా మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. మనకి బీజాపూర్కి రాణి అహల్యాబాయి, ఆవిడ ఎంతో గొప్ప యోధురాలు. అంతేకాకుండా మన ఝాన్సీ రాణి ఎప్పటికీ మర్చిపోలేని బ్రేవ్నెస్ ఆవిడది. ఇలా చరిత్రలో ఎంతోమంది స్త్రీలు ఎన్నో విధాలుగా సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరి భుజాలని గర్వంగా ఎత్తుకునేలాగా చేశారు. జబ్ తక్ గృహిణి నహీ గేహ్ మే గృహ కీ సునా लगाती, गृहिणी के आते ही वह घर जगमग करने लगता, अर्धांगिनी के बिना मनुज भी रहता सदा अधूरा, कोई काम बिना नारी के हुआ ना अब तक पूरा. సో గృహిణి, హౌస్ వైఫ్, ఒక ఇల్లు సుఖంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఆ ఇంటిలో ఆ హౌస్ వైఫ్, ఆ మదర్ చేసే ప్రతి ఒక్క సేవ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక స్త్రీ ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు చూడడానికి కూడా అందంగా ఉండదు. అదేవిధంగా ఇల్లు ఎంతో అద్భుతంగా ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆరోగ్యంగా కూడా కాపాడుకునేది ఆ స్త్రీయే. అర్ధాంగిని, బెటర్ హాఫ్ అంటారు. సో ఒక పురుషుడు కంప్లీట్ అవ్వాలి అంటే తనకి బెటర్ హాఫ్ అనే ఒక స్త్రీ చెయ్యి అనేది ఎప్పుడు కూడా తోడుగా ఉండాలి. లేకపోతే అతని లైఫ్ ఇన్కంప్లీట్గానే ఉంటుంది. ఏ పని కావాలి అన్నా అందులో స్త్రీ స్థానం కూడా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. పురుషుడు స్త్రీ ఇద్దరు కూడా సమానంగా వాళ్ళ పనులు వాళ్ళు, వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు నిర్వహించినప్పుడే సమాజం బాగుపడుతుంది అని కవి ఈ లెసన్ ద్వారా స్త్రీ యొక్క గొప్పతనాన్ని మనకి ఎంతో అద్భుతంగా వర్ణించారు. ఓకే, సో మీకు పేజ్ నెంబర్ 21లో పద్యాంశాలు ఉన్నాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, ప్రథమ పురుషుకో దియా జాగరణ్ మంత్ర ఇసి నారీనే. సో దీనికి కవి పరిచయ్, మీకు ఇక్కడ ఏదైతే కవి పరిచయ్ పేజ్ నెంబర్ 19లో 4 లైన్స్ ఉందో అది రాసేసేయండి. ఆ తర్వాత భావార్థ, कवि इस कविता में भारतीय नारी के आदर्श गुणों पर प्रकाश डालती है. यहाँ दी हुई पंक्तियों में कवि कहते हैं, नारी ने ही संसार के प्रथम पुरुष को जागरण का मंत्र सिखाया. एक नारी ने सूर्य की गति को भी रोक दिया. नारी ने असुरों के अंतक से देवताओं की रक्षा की. एक बार शिव भस्मासुर को वर देकर मुसीबत में फांस गए, तब नारी ने ही शिव की रक्षा की. अवतार पुरुष के नाम जब बोलने हैं, पहले नारी का नाम ही रहते हैं, जैसे पार्वती परमेश्वर, सीताराम, राधा कृष्ण आदि. इस तरह इन पंक्तियों में विभिन्न उदाहरण देकर नारी की महानता के बारे में कवि कहते हैं. सो कवि प्रथम पुरुष के दिया జాగరణ్ మంత్ర ఇసి నారీనే అనే ఈ స్టాంజాలో గాయత్రి మంత్రం మొదట స్త్రీ ఇచ్చిందే, అలాగే సూర్యుడిని సైతం ఆపేసి ఈ భూమండలాన్ని దిగ్బంధనం చేసిన దేవి అంజనాదేవి, పరాశక్తి రూపమెత్తి మగవాళ్ళ ఈ భూమండలాన్ని మొత్తాన్ని కూడా కాపాడింది పరాశక్తి పార్వతి. మోహిని అవతారం ఎత్తి శివుడిని సైతం రక్షించాడు విష్ణుమూర్తి. సీతారాములు, రాధా కృష్ణులు, పార్వతీ పరమేశ్వరులు అంటూ మొదట స్త్రీకి స్థానం ఇచ్చింది మన పురాణం అని కవి ఎంతో చక్కగా చెప్తున్నారు. నెక్స్ట్ వన్, జబ్ తక్ గృహిణి నహీ గేహ్ మే గృహ భీ సూనా లగ్తా అని ఈ పోయంకి మీరు భావార్థ రాయాలి. कवि यह कहते हैं कि जिस घर में नारी नहीं रहती वह घर सूना सूना रहता है. जब घर में नारी प्रवेश करती है तब वह घर जगमगते लगते हैं. नारी के बिना पुरुष भी अधूरा है. पत्नी के बिना पति अधूरा रहता है, क्योंकि पूजा पाठ यज्ञ आदि में पत्नी का रहना अति आवश्यक है. సో కవి ఇంకా ఏమని చెప్తున్నారు, ఈ సృష్టిలో స్త్రీ యొక్క స్థానం చాలా గొప్పది. ఒక ఇల్లు అభివృద్ధి చెందాలన్నా, అందంగా ఉండాలన్నా, కళగా ఉండాలి అన్నా స్త్రీ ఆ ఇంట్లో ఉంటేనే ఆ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది.
ప్రతి ఒక్కరికి కూడా పురుషుడు ఎంత ముఖ్యమో స్త్రీ కూడా అంతే ముఖ్యం. స్త్రీ లేకపోతే పురుషుడి యొక్క జీవితం అంటే సంపూర్ణం కాదనమాట. స్త్రీ యొక్క పాత్ర ఇంకా ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఏ పూజా విధానాల్లో కూర్చోవాలన్నా హిందూ మైథాలజీలో స్త్రీ భార్య లేనిదే ఆ పురుషుడు యజ్ఞయాగాదులు చేయకూడదు, పూజా పాఠ చేయకూడదు అని ఉంటుంది. సో స్త్రీకి అంత గొప్ప స్థానం ఇచ్చింది మన హైందవ మతం. సో భారత్ की नारी అనే ఈ పోయం యొక్క సారాంశం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. कवि परिचय। इस कविता के रचयिता चांद मद्रासी है। आपका जन्म उत्तर प्रदेश में 1922 में हुई। आप दक्षिण भारत हिंदी प्रचार सभा के पुराने प्रचारक हैं। आपने जागोदार, निर्मला, अंकन आदि पत्रिकाओं का संपादक किया। आप सन 1978 में स्वर्ग सिधारे। इस कविता में कवि भारत की नारी की महानता बताती है. సో చాంద్ మద్రాసి 1922లో ఉత్తరప్రదేశ్లో పుట్టారు. ఈయన హిందీ ప్రచార సభకి ఓల్డ్ క్యాంపియన్గా వర్క్ చేశారు. జోర్దార్, నిర్మలా, ఆంకన్ అనే మ్యాగజైన్స్ ద్వారా ఎన్నో గొప్ప రచనలు రాశారు. 1978లో ఈయన చనిపోయారు. ప్రజెంట్ భారత్ నారి అనేది చాలా గొప్ప రైటింగ్. सारांश। इस संसार में आदिकाल से ही सब लोगों स्त्री के प्रति आदर की भावना प्रदर्शित करते आते हैं. సో ఈ భూమి మీద ఏన్షియంట్ టైమ్స్ నుంచి స్త్రీని ఎంతో గౌరవంగా ప్రతి ఒక్కరు చూస్తూ వచ్చారు. हम इतिहास को गहराई में पढ़ेंगे तो हम पता चलते हैं कि नारी की अपेक्षा नारी का स्थान ऊंचा है. సో మన యొక్క హిస్టరీని చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తే స్త్రీకి ఇచ్చిన ఇంపార్టెన్స్ అనేది మనకి తెలుస్తుంది. भगवान ने सभी प्रकार के कोमल तत्वों का, सभी प्रकार के सौंदर्य का उपयोग करके नारी को बनाया है. ఆ భగవంతుడు స్త్రీని ఎంతో కోమలంగా, అదేవిధంగా అందంగా, అంతేకాకుండా ఎన్నో గొప్ప లక్షణాలతో ఆవిడ్ని సృష్టించాడు. उसे ममता, दया, करुणा आदि उनके मूर्ध गुणों प्रदान किया. అంతేకాకుండా ఆవిడికి ప్రేమ, కరుణ, జాలి అనే ఎన్నో గొప్ప గుణాలని ఇచ్చాడు. जिस भगवान ने नारी को अधिक मूर्ध बनाया, उसी भगवान ने उसमें साहस, बल आदि गुणों भी भरपूर्ण किया. ఏ భగవంతుడైతే స్త్రీని కోమలంగా దయ, ప్రేమ, కరుణలు అనే వాటితో సృష్టించాడో అదే భగవంతుడు ఆవిడికి సాహసం, బలం అనే గుణాలను కూడా ఇచ్చాడు. నారీకే సాహస్కే సామనే దేవ సత్తా భీ హార్ గయా. సో స్త్రీ యొక్క శక్తి ముందు ఆ దేవతలు కూడా ఎన్నోసార్లు ఓడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి సావిత్రి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి యమధర్మరాజుని సైతం ఆపేసింది. సో ఇలాంటి స్త్రీ శక్తులు మనకి పురాణాల్లో ఎన్నో ఉన్నాయి. पैदा होते समय మనుష్య సాధారణ నర్ పిండ్ జైసా హే. సో పుట్టేటప్పుడు ఒక మనిషి ఒక పిండం, ఒక ఫిటస్ మాత్రమే, ఎలాంటి ప్రాణం లేని ఒక పిండం లాగా ఉంటుంది. లేకిన్ నారీ ఉసే పాల్ పోస్కర్ సోనే జైసే కాంతిమయ్ బనాతీ హే. కానీ ఒక స్త్రీ ఆ బిడ్డను పెంచుతూ బంగారంలాగా తయారు చేస్తుంది. ऐसे करते समय नारी अपने सुख दुख आदि किसी की भी परवाह नहीं करती है. సో అలాంటి పెంచే టైంలో స్త్రీ తన సుఖం, తన నిద్ర, తన శరీరం గురించి ఆలోచించకుండా ఆ బిడ్డ యొక్క ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. नर को स्वतंत्रता रूप में जीने का మార్గ్ भी నారీ ही सिखाती है. సో ఒక మగవాడు స్వతంత్రంగా ఎలాగ బతకాలో అనేది కూడా తల్లి దగ్గర నుంచే నేర్చుకుంటాడు. नारी के आंचल में हरि, ब्रह्मा और शिव ने भी आश्रय पाया. సో ఒక స్త్రీ చేతిలోనే ఆ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు కూడా వాళ్ళు ఎదిగారు. उसी गोद में खेलकर उन्हें भी आनंद का अनुभव किया. సో మాత అనసూయ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్ని చిన్న బిడ్డలుగా మార్చి వాళ్లకు తల్లయ్యింది. ఉసి గోద్ మే కేల్కర్ ఉన్హే బి ఆనంద్ కా అనుభవ్ కియా. సో ఆవిడ యొక్క
ఒడిలో ఆడుకొని ఆ దేవుళ్ళు సైతం ఎంతో అద్భుతంగా మురిసిపోయారు. प्रथम पुरुष यानी मनु को नारी ने ही जागरण का मंत्र सिखाया. సో మొట్టమొదటి పురుషుడైన మనువుకి కూడా జాగరణ మంత్రం गायत्री మంత్రమే. एक नारी ने अपनी शक्ति से सूर्य की गति को भी स्थगित किया. సో ఇంకొక స్త్రీ అంజనాదేవి తన బిడ్డ కోసం సూర్యుడి యొక్క గతిని కూడా ఆపేసింది. असुरों से भूमि की रक्षा करने के लिए एक नारी पराशक्ति का रूप लेकर आई. पराशक्तिगा मारी ఈ భూమిని కాపాడింది మాతా పార్వతి. भस्मासुर से शिव की रक्षा करने के लिए एक नारी ही आगे आई. మోహిని అవతార్ లేకర్ విష్ణు ఆయే. సో భస్మాసురుడి నుంచి శివుడిని కాపాడడానికి సాక్షాత్తు విష్ణుమూర్తే మోహిని అవతారం ఎత్తి వచ్చారు. जब हम अवतारों के नाम लेते हैं उसमें पहले నారీ కా నామ హి ఆతి హే. ఎప్పుడైనా అవతారాల పేర్లు, దేవుడి అవతారాల యొక్క పేర్లు తీసుకున్నప్పుడు కూడా లక్ష్మీనారాయణులు, సీతారాములు, మీనాక్షి సుందరేశ్వరులు, రాధాకృష్ణులు అంటూ స్త్రీని ముందు మనం గౌరవిస్తాం. अपने वीरों के वीरता देने वाली नारी ही है जैसे शिवाजी की माता आदि. సో తన కొడుకుని గొప్ప వీరుడుగా తయారు చేసిన మా జిజియాబాయ్ మనకి ఎగ్జాంపుల్. పురుష్ కి సఫలతాకే పీచే నారీ హీ రహతీ హే. ఒక బిడ్డ ఎదుగుదలకి, ఒక భర్త ఎదుగుదలకి కూడా స్త్రీ వెనకుండి ప్రోత్సహిస్తూ ఉంటుంది. जब भी पुरुष गलत रास्ते पर जाते हैं तब नारी ही उसे रोककर सही रास्ते पर ले आती है. ఎప్పుడైనా ఒక పురుషుడు బిడ్డ కానీ భర్త కానీ ఏదైనా తప్పుదారిలో వెళ్తున్నప్పుడు ఆ స్త్రీయే వాళ్ళకి మంచి దారి నేర్పిస్తుంది. मनुष्य को ईश्वर के बराबर उत्कृष्ट बनाने वाली भी नारी ही है. సో ఒక మనిషిని దేవుడుగా మార్చేంత గొప్ప జ్ఞానాన్ని కూడా స్త్రీనే ఇస్తుంది. अगर नर और नारी एक दूसरे के साथ मिलकर नहीं रहेंगे तो सब शरीर मात्र मिट्टी बनकर रह जाएगी. ఎప్పుడైతే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చక్కగా ఒకటిగా మెలగరో అప్పుడు ఈ శరీరం ఉన్నా సరే మట్టిలో కలిసిపోయిన ముద్దతో సమానం. नारी ने जब भी अपने हाथों में तलवार उठाई उसकी शक्ति को देखकर बड़ी सेना भी घबराने लगी. ఎప్పుడైతే స్త్రీ యుద్ధానికి వెళ్తుందో అలాంటి టైంలో గొప్ప గొప్ప బలమున్న సైనికులు కూడా భయపడిపోతారు. बीजापुर की रानी अहल्याबाई और झांसी की रानी लक्ष्मीबाई का नाम अब भी सबके कानों में गूंज रहे हैं. సో బీజాపూర్కి రాణి అహల్య, అలాగే ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి, వీళ్ళ పేర్లు ఇప్పటికీ కూడా మన చెవులో ప్రతిబింబిస్తూ ఉంటాయి. 1857 में झांसी की रानी ने अपने वीरता प्रदर्शित की. సో 1857లో ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి ఆవిడ యొక్క కరేజ్ని మనం ఎంతో నేర్చుకున్నాం. हर नर के साथ एक नारी खांदे के खांदा मिलकर साथ देती है. ప్రతి మగవాడికి కూడా ఎంతో ధైర్యాన్ని ఇస్తూ తనకి సపోర్ట్ చేస్తూ ప్రతి స్త్రీ నుంచుంటుంది. घर में अगर महिला नहीं हो तो घर सूना सूना लगता है. ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో ఉండదో ఆ ఇల్లు కళావిహీనంగా ఉంటుంది. గృహిణి के घर में प्रवेश करते ही घर ప్రకాశమై బన్ జాతి హే. ఎప్పుడైతే స్త్రీ ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు ఎంతో అద్భుతంగా ఉంటుంది. పత్ని के बिना पति का जीवन అధూరా హే. సో భర్త భార్య ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ జీవితం ఇన్కంప్లీట్గా ఉంటుంది. నారీ కే బినా కోయి బి కార్య పూర్ణ నహి హోతే. ఒక పూజ చేయాలన్నా, ఒక యజ్ఞం చేయాలన్నా భార్య లేనిదే ఆ భర్త చేయడానికి వీల్లేదు. అలాంటిది మన సనాతన ధర్మం. సో దిస్ ఈజ్ యువర్ పోయట్రీ భారత్ కి నారీ. ఎంతో గొప్పగా స్త్రీ యొక్క బ్రేవ్నెస్ని ఎన్నో ఎగ్జాంపుల్స్తో అకార్డింగ్ టు అవర్ హిందూ మైథాలజీ ఈ పోయట్రీలో చాంద్ మదరాసి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాట్ ఓన్లీ ఇన్ అవర్ రిలీజియన్, ప్రతి రిలీజియన్లో కూడా ఇలాంటి బ్రేవ్ కరేజ్ ఉమెన్ ఎంతోమంది ఉన్నారు. సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బి అ ఉమెన్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.